साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ते चेतसः ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं मां साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ता चेतसः ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ता चेतसः साधिभूतानि दैवं साधियज्ञं च विदुः प्रयाणकाले अपि च मां ते विदुश्च चेतसः साधिभूतादिदैवं साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं साधियज्ञं च ये विदुः प्रयाणकाले अपि च मां ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्ता चेतसः साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्तचेतसः साधिभूतादिदैवं मां साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्तचेतसः ते विधिर्युक्तचेतसः साधिभूतानि दैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्तचेतसः साधिभूतादिदैवं मां साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च प्रयाणकालेऽपि च मां ते विधिर्युक्तचेतसः
చదవరాదా మీకు నువ్వు చెప్పు. ఓకే. ఈ తెలంగాణలో ఉండి తెలుగు చదువు రాకపోతే ఎట్లా? ఏ బడిలో చదువుతున్నారు? ఏ క్లాస్, ఏ స్కూలు? నేను బడి తెలుగు చదవడం నేర్చుకోండి. చెప్పు. సాధిభూతాది దైవం మాం. సాధిభూతాది దైవం మాం. సాధి యజ్ఞం చయే విదుః. సాధి యజ్ఞం చయే విదుః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. తే విదుర్యుక్త చేతసః. తే విదుర్యుక్త చేతసః. మీరేమన్నా? ఓకే. సాధిభూత సాధిభూత భౌతిక జగత్తుకు భౌతిక జగత్తుకు అధిపతి అధిపతి ఆది దైవం ఆది దైవం సకల దేవతలకు సకల దేవతలకు అధిపతి అధిపతి మాం మాం నన్ను నన్ను స ఆది యజ్ఞం సాది యజ్ఞం సమస్త యజ్ఞాలకు సమస్త యజ్ఞాలకు అధిపతి అధిపతి చ చ కూడా కూడా ఏ ఏ ఎవరైతే ఎవరైతే విదుహు విదుః కలిగిన వారు కలిగిన వారు ప్రయాణ ప్రయాణ మరణము మరణము కాలే కాలే సమయంలో సమయంలో అపి అపి అయిన అయిన చ చ మరియు మరియు మాం మాం నన్ను నన్ను తే తే వారు వారు విదుహు విదుః ఎరిగి ఉంటారు ఎరిగి ఉంటారు. యుక్త చేతసః యుక్త చేతసః నాయందు నాయందు మనస్సులు మనస్సులు నియుక్తమై ఉండి. నియుక్తమై ఉండి. అనువాదము మరియు భాషను శ్రీల ప్రభువుల వరిసే. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను చదువుతూ ఉంటాను, మీరు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పాలి. ఓకే, మొత్తం ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్క ఇన్ని 1 2 మొత్తం 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క పాయింట్. ఓకే, మీరు వింటున్నారా లేదా అనే దానికి పరీక్ష. రెండవది, మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాచ్ చేస్తున్నారా లేదా అనే దానికి పరీక్ష. ఓకే, మొదటగా అనువాదం చూద్దాం. దేవదేవుడైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎదిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు. భాష్యం. కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తులు భగవానుని పూర్తిగా అవగాహన చేసుకునే మార్గం నుండి ఏనాడు తప్పుకోరు. ఏ విధంగా భగవంతుడు సమస్త భౌతిక జగత్తుకు, చివరకు దేవతలకు కూడా అధిపతి అయి ఉంటాడో, దివ్యమైన కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి దివ్యమైన సాంగత్యంలో అతడు క్రమంగా దేవదేవుని గురించి విశ్వాసాన్ని పొందుతాడు. అట్టి కృష్ణ భక్తి భావనలోని వ్యక్తి మరణ సమయంలోనైనా కృష్ణుని మర్చిపోడు. ఆ విధంగా సహజంగానే అతడు భగవంతుని లోకానికి, అంటే గోలోక బృందావనానికి వెళతాడు. మనిషి ఏ విధంగా పూర్తిగా కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తిగా కాగలుగుతాడో ఈ 7వ అధ్యాయము ప్రత్యేకంగా వివరించింది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తుల సాంగత్యమే కృష్ణ భక్తి భావనకు ఆరంభము. ఆధ్యాత్మికమైన అటువంటి సాంగత్యము మనిషిని నేరుగా దేవదేవుని సంపర్కానికి చేరుస్తుంది. అప్పుడు భగవత్కరుణ ద్వారా అతడు కృష్ణుడే దేవదేవుడని అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో అతడు జీవుని సహజ స్థితిని, ఏ విధంగా జీవుడు కృష్ణుని మరచి లౌకిక కార్యాలలో చిక్కుపడతాడనే విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటాడు. కృష్ణుని మరచిపోవడం వలననే తాను ప్రకృతి నియమాలచే బద్ధుడనయ్యానని జీవుడు సత్సాంగత్యంలో క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందడం ద్వారా అర్థం చేసుకుంటాడు. కృష్ణ భక్తి భావనను తిరిగి పొందడానికి మానవ జన్మ చక్కని అవకాశమని, భగవానుని నిర్హేతుక కరుణను పొందడానికి
దానిని పూర్తిగా వినియోగించుకోవాలని కూడా అతడు తెలుసుకుంటాడు. దిగ్గుతుడైన వ్యక్తి, జిజ్ఞాసువైన వ్యక్తి, భౌతిక అవసరాలు కోరుకునే వ్యక్తి, బ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జన్మ మృత్యు రోగాల నుండి విముక్తి, భగవత్ ఆరాధన అనే పలు విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. అయినా కృష్ణ భక్తి భావనలో నిజంగా ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను పట్టించుకోడు. అతడు కేవలం నేరుగా కృష్ణ భక్తి భావన కార్యాలలోనే నెలకొని ఆ రకంగా శ్రీకృష్ణుని నిత్యదాసునిగా తన సహజ స్థితిని నిజంగా పొందుతాడు. ఆ స్థితిలో అతడు విశుద్ధ భక్తి యోగంలో భగవంతుని గురించిన శ్రవణ కీర్తనలలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ రకంగా చేయడం ద్వారా తన లక్ష్యాలన్నీ నెరవేరుతాయని అతడు నమ్మకం కలిగి ఉంటాడు. ఈ దృఢమైన విశ్వాసమే దృఢవ్రతం అని పిలువబడుతుంది. అదే భక్తి యోగానికి అంటే దివ్యమైన ప్రేమయుత సేవకు ఆరంభము. ఇదే సమస్త శాస్త్రాల నిర్ణయము. అటువంటి నిశ్చయ సారాంశమే భగవద్గీతలోని ఈ 7వ అధ్యాయము. శ్రీమద్ భగవద్గీతలోని భగవద్ విజ్ఞానము అనే 7వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. కొంచెం ముందుకు జరగండి. ఘనశ్యామ్, వచ్చిన వాళ్ళకి కుర్చీలు వేయడమా లేకుంటే ఓం అజ్ఞానతిమిరస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాది ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ఇక్కడ రండి, ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ చైర్ వేసుకొని కూర్చోండి, లేకుంటే కనిపించేటట్టు ఒక ఆసనం వేయండి. లాస్ట్ వారం నేను క్లాస్ తీసుకుంటున్నాను, కానీ కృష్ణుడు వేరే అరేంజ్మెంట్ చేశాడు. నేను ఎక్కడ క్లాస్ తీసుకోకుండా ఓకే. సో ఎంతమంది గుర్తుంది నేను అడిగిన ప్రశ్న? చెప్పండి. పుణ్యకర్మలు, పాపకర్మల గురించి చర్చించాం. పుణ్యకర్మల గురించి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఎక్కడ చెప్పారు అని చేస్తే
నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రశ్న సరిగ్గా వినండి, ఓకే? పుణ్య కార్యాలు చేయాలి అనేసి, లేదా పుణ్య కార్యాలు అంటే ఏంటి అనేది ఎక్కడ చెప్పడం జరిగింది? అంటే భగవద్గీతలో ఏదైనా ఒక శ్లోకంలో ఉందా, భాగవతంలో ఒక శ్లోకంలో ఉందా? ఎందుకంటే మనం అంతకుముందు పాపకర్మల గురించి చర్చించాం. సో వాటికి శ్లోకాలన్నీ చెప్పాం, ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారనేసి, ఓకే? సో తర్వాత వారం పుణ్యకర్మలు అనుకున్నాం, కానీ లాస్ట్ వీక్ పుణ్యకర్మల గురించి చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు ముందుకు రావాలి. మీరు వారానికి ఉండేదే ఒక రోజు, ఆ ఒక రోజు కూడా ఏడనో కూర్చుంటే ఎట్లా? దాని గురించి అనమాట ఈరోజు క్లాస్ అంతా. చెప్పండి, ఎక్కడ చెప్పారు, ఏ శ్లోకాలలో చెప్పారనేసి మీరు ప్రిఫర్ ఏంటి, మీరు చెప్తారనేసి నేను సిద్ధంగా ఉన్నా, పేపర్ పెన్తో రాసుకున్నాం అనేసి. ఎందుకంటే నేను రెడీ అయ్యి రాలేదు. ప్రభు, ఓకే. సో సైలెంట్గా పిల్లలందరూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళండి, నెమ్మదిగా. సో ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి కొంచెం మీరందరూ ముందుకు రండి. అధ్యాయం ఫస్ట్ అధ్యాయంలోనా, 18వ అధ్యాయమా? ఓకే. సో ఈ క్లాస్ అయిపోయేంతసేపు ఆలోచించండి. మీకేమైనా వచ్చిందా? శ్లోకం నెంబర్ తెలియదు కానీ యజ్ఞం దానం తపస్సు. యజ్ఞం దానం తపస్సు గూగుల్ టైప్ చేయండి, వచ్చేస్తారు గూగుల్లో. శ్లోకం వాళ్ళే శ్లోకమే చెప్తారు. 17వ అధ్యాయం 18వ అధ్యాయం 5వ శ్లోకం చూడండి. గూగుల్ లేకుండా ఫాస్ట్గా ఎక్కేసి. యజ్ఞం దాన తపస్ కర్మస త్యాజ్యం కర్మమేవ యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు, వాటిని తప్పక నిర్వహించాలి. నిజానికి యజ్ఞము, దానము, తపస్సు మహాత్ములైన పునీతం చేస్తాయి. ఇక్కడ పుణ్యకర్మ ఎక్కడ వచ్చింది? ఇది పుణ్యకర్మ అని చెప్పలేదు, యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలని చెప్పారు. ఓకే. సో తర్వాతకి మీరు వెతుకుతా ఉండండి, మల్టీ టాస్కింగ్ అన్నమాట బ్రెయిన్ కూడా. సో మీరందరూ ఎవరు చెప్పకపోతే నేను ట్రై చేస్తాను. సో ఈరోజు శ్లోకంలో మళ్ళీ ఒకసారి అనువాదం చదువుదాం. దేవదేవుడైన నన్ను సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు అని అనేసి. సో మనం అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఆత్మలన్నీ కూడా
గోలోక బృందావనంలో ఉండేటువంటివి, కానీ కృష్ణుని యొక్క అధికారాన్ని ధిక్కరించి ఎక్కడికి వచ్చాయి? భౌతిక జగత్తుకు వచ్చినాయి అన్నమాట. సో అలా భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఈ జీవి 84 లక్షల రకాల జన్మలు ఎత్తుతుంది. ఎన్ని రకాలు? 84 లక్షల రకాల జన్మలు ఎత్తుతుంది అన్నమాట. సో అలా 84 లక్షల రకాల జన్మలు ఎత్తి చివరికి ఏ జన్మ పొందుతుంది? మానవ జన్మ వరకు వస్తుంది. సో అదే విషయాన్ని ఇక్కడ మొదటి పారాగ్రాఫ్ లో ప్రస్తావన చేస్తున్నారు. సో ఏ విధంగా భగవంతుడు సమస్త భౌతిక జగత్తుకు చివరకు దేవతలకు కూడా అధిపతి అయి ఉంటాడో దివ్యమైన కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి దివ్యమైన సాంగత్యంలో అతడు క్రమంగా దేవదేవుని గురించి విశ్వాసాన్ని పొందుతాడు. సో ఇప్పటివరకు మనకి దేవదేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుని మీద విశ్వాసం అనేది లేదు. ఉందా? ఇప్పుడు లేదు అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడే ఉండిపోతారు ఆశ్రమంలోనే. ఉండడం అంటే ఏదో సండే టు సండే కాదు, జుమ్మా అంటే జుమ్ము కాదు, ప్రతిక్షణం. సో ప్రతిక్షణానికి ఆదివారానికి ఎన్ని గంటల తేడా ఉంది? ఎన్ని రోజుల తేడా ఉంది? 7 రోజులు. సో 7 రోజులలో అది విశ్వాసం ఉంది అని అంటే మరి విశ్వాసం అంటారా? సో అలా భగవంతుని పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు దేని వల్ల క్రమంగా విశ్వాసం పొందుతారంటున్నారు? భక్తుల సాంగత్యంలో, కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి అర్థం చేసుకుంటాడు. అటువంటి దివ్యమైన సాంగత్యంలో అతడు క్రమంగా దేవదేవుని గురించి విశ్వాసాన్ని పొందుతాడు. సో ఈ సాంగత్యం అనేది ఏ సాంగత్యం అని చెప్తున్నారు? దివ్యమైనటువంటి సాంగత్యం. వినాలి ఏ పదాలు ఇక్కడ ప్రభుపాద వారు రాశారు అనేసి. సో ప్రభుపాద వారు ఎంతో కష్టపడి ఆ పదాలని పెట్టారు. ఓకే, సో అదే పదాలని మనం ఏం చేయాలి? రిపీట్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, అందరూ వినండి. కొంచెం జరుగుతారా ప్రభు? మాతాజీ ఇంకా కొంచెం వస్తారు. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఏ విధంగా భగవంతుడు సమస్త భౌతిక జగత్తుకు చివరకు దేవతలకు కూడా అధిపతి ఉంటాడో దివ్యమైన కృష్ణ భక్తి భావన సాంగత్యంలో మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి దివ్యమైన సాంగత్యంలో అతడు క్రమంగా దేవదేవుని గురించి విశ్వాసాన్ని పొందుతాడు. సో ఇన్ని 84 లక్షల జన్మలు అంటే ఎన్ని సంవత్సరాలు? సో కొన్ని క్రిములు కీటకాలు త్వరలో అయిపోతాయి. తిమింగలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 400 సంవత్సరాలు, 3 నుంచి 400 సంవత్సరాలు. ఇక చెట్లు సో ఇలా 1000 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్క
జీవరాశి పేరు రాసుకుంటూ అది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అనేది చూసి ఇంటూ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు, 24 లక్షల సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాతకి మనకి ఏం దొరికింది? మానవ జన్మ దొరికింది అన్నమాట. సో మనకి ఇలా ఈ ఒక్క సండే రోజుతోటే మనకి విశ్వాసం పెరిగిపోతుందా? ఇన్ని సంవత్సరాల పాటు భగవంతుని పట్ల కోపంగా ఉన్నాం, ద్వేషంగా ఉన్నాం, ఈర్ష్యతోటి కలిగి ఉన్నాం. సో అలాంటిది ఒక్క సండే రోజు రాగానే మన హృదయంలో ఉన్నాయని తగ్గిపోతాయా? ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరు మిత్రులు అనుకోండి, లేకుంటే ఒక రిలేటివ్స్ అనుకోండి, లేకుంటే అన్నదమ్ములు అనుకోండి, ఎవరైనా వాళ్ళ మధ్యలో ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. మళ్ళీ తిరిగి ఆ ఈర్ష్య ద్వేషం ఇట్లా ఒకేసారికి అయిపోతుందా? అయిపోదు కదా? అయిపోతుందా? ఎక్కువ మంది అయిపోదని అంటున్నారు. అవి ఓన్లీ ఇక్కడి నుంచే ఉంటాయి, నోట్లో నుంచే. ఇక్కడి నుంచి కావాలి, हार्ट नीचे रावाले, हार्ट टू हार्ट. सो माता जी हम बोल रहे हैं कि बहुत इधर बता रहे हैं कि कृष्ण भक्तों का संग लेने से ही हम भगवान के प्रति प्रेम कर सकता है. अभी क्या है, इतना साल से हम अनेक जन्म लिया है. शास्त्र में हमें बताया कि 84 लाख योनि का जन्म लिया है और एक प्राणी, कोई प्राणी एक दिन जीता है और कोई प्राणी 100 साल जिएगा, कोई प्राणी 300 साल जिएगा, पेड़ पौधा हजारों साल तक जिएगा. तो वैसा जो इस शरीर में जो आत्मा है, तो ये सब पार करके अभी क्या कहां तक पहुंच गया? मानव जन्म तक. मतलब कितना करोड़ों साल से ये मानव जन्म नहीं मिला है. इसीलिए नहीं मिला है कि वो भगवान के प्रति प्रेम नहीं है, ईर्ष्या है. तो अभी हम ये पूछ रहे हैं कि किसी घर में कोई भाई का बीच में या कोई मित्र का बीच में जब झगड़ा हो जाता है, उसके प्रति ईर्ष्या रहता है या उसके प्रति द्वेष रहता है, तो फिर वो प्रेम कैसे बनेगा? अचानक ऐसे बनेगा? सप्ताह में एक बार मिलने से बनेगा? हाँ, तो बार बार मिलना है. बार बार मतलब हर दिन मिलना है, हर दिन में हर समय उनके साथ में रह के काम करने से प्रेम बढ़ेगा. लेकिन हमारा कुछ भक्त लोग बोल रहे हैं कि ऐसा हम सप्ताह में प्रसाद खा के जाएगा तो मिलेगा. तो ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు, సో ఏంటిది, అటువంటి దివ్యమైన సాంగత్యంలో మాత్రమే క్రమంగా దేవుని గురించి విశ్వాసాన్ని పొందుతాడు. సో అంటే ఇది ఇంపార్టెంటా కాదా? సో దీనికి ప్రాముఖ్యం ఇవ్వాలా? తర్వాత వస్తుంది నెక్స్ట్ ఏంటిది అని అనేసి. సో ఇది నేను ప్రతిసారి చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు పుస్తకాలు ఏదైనా నోట్స్ తెచ్చుకోండి, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనేసి. ఇక్కడ కబోర్డ్లో కొన్ని పేజెస్ ఉంటాయి. ప్రభు ఆఫీస్ రూమ్లో కబోర్డ్లో పేజెస్ ఉంటాయి, అందరికి ఇవ్వండి, కనీసం రాసుకుంటారు కొన్ని పాయింట్స్. పెన్నులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ విశ్వాసం పొందుతూ ఉంటాడో అట్టి కృష్ణ భక్తి భావనలోని వ్యక్తి మరణ సమయంలోనైనా కృష్ణుని మర్చిపోడు. ఆ విధంగా సహజంగానే అతడు
భగవంతుని లోకానికి అంటే గోలోక బృందావనానికి వెళతాడు అని చెప్తున్నాను అన్నమాట. సో ఓకే, సో ఆ విధంగా మనం ఎప్పుడైతే కృష్ణుని పట్ల విశ్వాసం పెరుగుతుందో మనలో, అప్పుడు మాత్రమే మనం గోలోక బృందావనానికి వెళ్ళడానికి అర్హత పొందుతాం. ఇక తర్వాత పేరా చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి చదువుదాం. సో నేను చదివేటప్పుడు చాలా శ్రద్ధగా వినండి. సో ఇందులో పాయింట్స్ మీరు చెప్పాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్. సో ఎందుకంటే మనం ఇక్కడే కూర్చుంటాం, కానీ మన మనస్సు అంతా కూడా వేరే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ తర్వాతకి క్లాస్ అయిపోయిన తర్వాతకి ఎవరిని కలవాలి, తర్వాతకి ఏం చేయాలి, రేపు ఆఫీస్కి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, సో ఇలాంటివన్నీ, లేకుంటే మన ఇంటికి ఎవరు వస్తున్నారు, అసలే ఇప్పుడు ఏంటి December 31st, సో January 1st 31st ఎక్కడికి వెళ్ళాలి, బుక్స్ అది అందరూ तो కాబట్టి చాలా ఏమైంది పేపర్స్ ఇస్తే తొందరగా. సో हम बता रहे हैं कि इधर जो संग कर रहे हैं ये तो ये दिव्य संग है, जो ये सत्संग हो रहा है ना, ये सत्संग बहुत दिव्य है। तो इसके लिए इसको हम आशामा से नहीं समझना, इसको बहुत ही अपना जीवन में महत्व देना चाहिए। हमको जितना भी और काम है और ये गृहस्थी में अनेक काम रहता है, फिर भी हमको क्या करना है, इसके लिए समय निकालना है। ఆ కబోర్డ్ లో వైట్ పేపర్స్ ఉంటాయి, ఓపెన్ చేస్తే కనిపిస్తాయి, లేవు వైట్ వే ఉంటాయి. మాతాజీ మీకు తెలుసు కదా. सो समय निकालना नहीं, समय देना है। बाकी को काम कैसे भी होने दो, लेकिन इसके लिए हमें समय देना है, क्योंकि हमको इतना साल के बाद, इतना जन्म के बाद हमको मनुष्य जन्म मिला है। तो जब हम ऐसा धीरे धीरे प्रगति करेंगे, आगे हम कहाँ तक पहुंचेंगे, हम भगवान के पास जाएंगे, भगवान का धाम जाएंगे, जहाँ भगवान श्री कृष्ण लीला करता है, उस जगह को जाने का हमको परमिशन मिलेगा। तो इसीलिए हमें क्या करना है, तो इस सेवा को या जो भक्ति का कार्य को कभी भी हम नेग्लेक्ट नहीं करना। नहीं भूलना तो पूरा మర్చిపోవడమే. నెక్స్ట్ పారాగ్రాఫ్. మనిషి ఏ విధంగా పూర్తిగా కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తిగా కాగలుగుతాడో ఈ 7వ అధ్యాయము ప్రత్యేకంగా వివరించింది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తుల సాంగత్యమే కృష్ణ భక్తి భావనకు ఆరంభము. ఆధ్యాత్మికమే అయినటువంటి సాంగత్యము మనిషి నేరుగా దేవదేవుని సంపర్కానికి చేరుస్తుంది. అప్పుడు భగవత్కరుణ ద్వారా అతడు కృష్ణుడే దేవదేవుడని అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో అతడు జీవుని సహజ స్థితిని, ఏ విధంగా జీవుడు కృష్ణుని మరచి లౌకిక కార్యాలలో చిక్కుపడతాడనే విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటాడు. కృష్ణుని మరచిపోవడం వలననే తాను ప్రకృతి నియమాలచే బద్ధుడనయ్యానని జీవుడు సత్సంగాత్యంలో క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందడం ద్వారా అర్థం చేసుకుంటాడు. కృష్ణ భక్తి భావనను తిరిగి పొందడానికి మానవ జన్మ చక్కని అవకాశమని, భగవానుని నిర్హేతుక కరుణను పొందడానికి
దానిని పూర్తిగా వినియోగించుకోవాలని కూడా అతడు తెలుసుకుంటాడు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటలేరో వాళ్ళు ఏం చేస్తున్నట్లు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ అవే భౌతిక కార్యాలలో చిక్కుకొని ఉంటారు. వారం తర్వాతకి వారం, వారం తర్వాతకి వారం, నెల తర్వాతకి నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం, అదే కార్యాలలో. సో ఇవన్నీ కూడా అంటే మనకి ఇంకా అర్థం కావట్లేదు అని అనేసి నేనే రావాలా? ఓకే సరే, నెక్స్ట్ టైం అయినా కానీ మీరు అందరూ తెచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఏ పాయింట్స్ చెప్పారు? 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్పారు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తుల సాంగత్యం కృష్ణ భక్తి భావన. ఎస్, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తుల సాంగత్యమే కృష్ణ భక్తికి ఆధారం. సో కృష్ణ భక్తుల సాంగత్యం ఆ దేవదేవుని సంపర్కాన్ని దగ్గర చేస్తుంది. ఒక పాయింట్, ఈ పాయింట్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో మాతాజీ చెప్పారు, ఈ కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళతో ఉండడం, అట్లాంటి సాంగత్యం చేయడం అనేది ఆరంభం అని చెప్తున్నారు. సో ఇది అంటే ఇక్కడ వరకు రావడం అంటే సండే ప్రోగ్రామ్ రావడం అనేది ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ కాదు. సో మీరు అన్నారు, మేము ఫస్ట్లో ఏమన్నారు, కృష్ణ భక్తిలో ఉన్నామని అన్నారు. సో ఇది మనం అందరం ఏమనుకుంటామంటే ఇస్కాన్కి వచ్చాము, సండే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యామంటే ఇంకా గోల్ రీచ్ అయిపోయాము. లాస్ట్ 100 మీటర్స్ 200 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కదా. సో ఈ స్టార్టింగ్ గీత దగ్గరే ఉన్నాము, ఇక్కడికి వచ్చేసి అనుకుంటున్నాం ఎండ్కి రీచ్ అయిపోయినామని అనేసి. సో అలా ఎండ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు రిలాక్స్గా ఉంటారు. సో మనం ఇక్కడికి వచ్చాము, సండే క్లాస్ వింటున్నాం, ఇక అయిపోయింది, మనం సక్సెస్ సాధించేశాం అని అనుకుంటాం. సో ఈ విషయం అర్థం కావడానికి కూడా ఏమైతుందన్నారు, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈ విషయం అర్థం కావడం అనేది ఏ విధంగా జీవుడు కృష్ణుని మరచి లౌకిక కార్యాలలో చిక్కుపడతాడనే విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటాడు. కృష్ణుని మరచిపోవడం వలనే తాను ప్రకృతి నియమాలచే అయ్యానని జీవుడు సత్సాంగత్యంలో క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందడం ద్వారా అర్థం చేసుకుంటాడు. సో ఏమంటున్నారు, సో ఇక్కడికి రావడం వలన మనం కృష్ణుని మరిచి ఇలా భౌతిక బద్ధ జీవనాన్ని గడుపుతున్నాం అనేది అర్థం చేసుకుంటాం అన్నమాట. అర్థం చేసుకున్నారా లేదా? చేసుకున్నారంటే అందరూ కంటిమాల వేసుకోవాలి, అందరూ నియమాలు పాటించాలి, అందరూ 16 మాలలు చేయాలి, అందరూ దీక్ష తీసుకోవాలి. ఇది పాటించడం అంటే, అర్థం చేసుకోవడం అంటే కదా, అవునా కాదా? గట్టిగా చెప్పండి. ఇక్కడికి వచ్చి పోతే అర్థం చేసుకున్నట్లా? అందరూ చెప్పట్లేరు. సో మనం ఇలా 84 లక్షల రకాల జన్మలు ఎన్నో సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఎత్తి ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మలో
బద్ధులమయ్యాం ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని జన్మల నుంచి. సో ఇప్పుడు ఈ జన్మలో మనకి వాటి నుంచి ముక్తి పొందడం లేదా బంధాల నుంచి బయటికి రావడం అనేది అర్థం చేసుకుంటున్నాం. సో అర్థం చేసుకుంటున్నామంటే మళ్ళీ నియమాలు పాటించాలి. ఎంతమంది జపం చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ టైం కాదు కదా వచ్చింది. అందరు ఎన్ని మాలలు చేస్తున్నారు? 16 మాలలు చేస్తున్నారు. అందరు నియమాలు పాటిస్తున్నారా? 4 నియమాలు చెప్పండి. చెప్పండి, చేయగలుగుతారా? చెప్పండి 4 నియమాలు. No intoxication. 4 నియమాలు పాటిస్తున్నామన్నారు కదా, అసలు ఆ 4 నియమాలు ఏంటి చెప్పండి. మల్లికార్జున్ గారు ఒక్కొక్కటి చెప్పండి. చాలా స్పష్టంగా రాశారు, మద్యం మాంసం అని కాదు. అక్కడ ఏం చెప్పారో అలానే చెప్పాలి మనం. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ మీ దగ్గర కూడా వస్తాం. చెప్పండి, ఆడాలా వద్దా? మరి జూదం అనే ఒక పదం వదిలేస్తే ఇట్లా ఏమని అర్థం చేసుకో. మేమందరం చదువురాని వాళ్ళం, అజ్ఞానంలో ఉన్నాము, ఈ మాయా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. సో ఇక్కడికి వచ్చి జూదం అంటే ఓ జూదం ఆడాలేమో అని అనుకుంటాం. ఓన్లీ మాంసమేనా? అంతవరకైనా ఇంకా ఉందా? ఆనియన్ గార్లిక్ కూడా తినకూడదు. కాఫీ టీలు కూడా తాగకూడదు. చాయ్ తాగుతావా? సో ఇవి చేస్తున్నారు అంటే ఇంకా మనం అర్థం చేసుకున్నట్లే కృష్ణుడిని. ఓకే, ఎందుకంటే ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకుంటున్నారో అట్లీస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు 100 మీటర్స్ రన్నింగ్ ఉంది. సో స్టార్టింగ్ అప్పుడు కూడా వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారా వేసుకోరా? టీ షర్ట్ వేసుకుంటారు, నెక్కర్ వేసుకుంటారు, తర్వాత షూ వేసుకుంటారు, రెడీగా ఉంది. సో స్టార్టింగ్ లైన్ దగ్గర ఉన్నా కానీ ఏం చేయాలి? అక్కడ ఏ నియమాలు అయితే ఉంటాయో ఆ నియమాలు పాటించాలి. సో ఇక్కడ ఆరంభించాము, ఇక్కడికి వస్తున్నామంటే ఆరంభిస్తున్నట్టు, ఆరంభించినామంటే నియమాలు పాటించాల్సిందే. మనం ప్రతిదీ కూడా ఏం చేస్తాం? పోస్ట్పోన్ వాయిదాలు వేస్తాం. రేపు చేద్దాం. చిన్నప్పుడు స్కూల్లో మాకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు నా టీచర్స్. సో ఎవరెవరు హోంవర్క్ చేయలేదంటే చేయలేవారు. దగ్గర ఈ స్టిక్ ఉంటుంది కదా, సో కొట్టినప్పుడు రేపు చేస్తాం సార్, రేపు చేస్తాం సార్ అని మళ్ళీ రేపు అడిగారు అనుకోండి, మళ్ళీ రేపు కూడా దెబ్బలు తినడమే. सो हमें बता रहे माता जी, इधर प्रभुपाद जी ने बता रहे हैं कि जब हम कृष्ण भावना में आना ही ये आरंभ है, मतलब ये स्टार्टिंग है इधर। और हम इतना साल से जब धीरे धीरे हम कृष्ण भावनामृत में आएंगे और भक्तों के साथ में संग करेंगे तो उसमें ये समझ में आएगा कि हम
बहुत सालों से और बहुत जन्म से हम कृष्ण को भूल गया और इसीलिए हम जो ये प्रकृति में 3 गुण है, सत्वगुण, रजोगुण और तमोगुण, उस गुण से हमको बांधा गया। तो वो गुण से बांधने से हमको और जन्म लेना पड़ रहा है और फिर हम मनुष्य जन्म से ये 84 लाख जन्म लेना पड़ रहा है। तो जब हम संघ में आएंगे तो इधर समझेंगे कि ये कृष्ण भगवान का बारे में समझने के लिए कोशिश करेंगे। तो हमको कैसे पता चलेगा कि हम भगवान को समझ गए। मान लो मैं अभी आके इधर सब लोग आ रहे हैं, लेकिन कैसे पता चलेगा कि ये लोग इतने साल से हम कृष्ण को भूल गया, अभी कृष्ण को याद कर रहे हैं, तो कैसे हमको पता चलेगा कि ये कृष्ण को याद कर रहे हैं? हाँ, भगवान के बारे में जो सोचना है, भगवान का नाम जप करना है और कुछ नियम रहता है, वो नियम का पालन करना है। तो 4 नियम है। कितना नियम है? 4 नियम है। उसमें हिंदी में बोलना नहीं 16 माला जप करना है और 4 नियम भी पालन करना है। तो उसमें मांस नहीं खाना और मांस में इतना नहीं है कि सिर्फ मुर्गा, मछली ये नहीं, प्याज लहसुन भी नहीं खाना है और टी कॉफी भी नहीं पीना है और उसके बाद नशा, कोई नशा खाना नहीं है, पीना नहीं चाहिए, शराब नहीं पीना चाहिए, ठीक है। और तीसरा है जुआ नहीं खेलना है। हाँ, और उसके बाद जो और एक नियम है, व्यभिचार नहीं करना चाहिए। तो जब ये नियम स्ट्रिक्टली फॉलो करना है, इस सिर्फ संडे का दिन नहीं है। हम इधर आ रहे हैं संडे, इधर प्रसाद दे रहे हैं तो हम पालन नहीं कर रहे हैं, ऐसा नहीं। हर दिन फॉलो करना है, हर दिन किसी भी दिन प्याज लहसुन नहीं खाना, चाय कॉफी नहीं पीना है, मांस नहीं खाना है और जो अभी 4 नियम बताया, शराब नहीं पीना है, ये सब हर दिन करना है, नहीं करना चाहिए। तो जब हम हर दिन ऐसा रहेंगे तभी हम भगवान को नहीं भूल रहे या नियम के अनुसार जप कर रहे हैं, तो तब हम भगवान को याद रख सकते हैं। नहीं हो तो फिर क्या होगा, हम बाहर का दुनिया में जाएंगे, फिर वैसे ही काम करेंगे, वैसे ही रहेंगे। बाबूजी, हम लोग तो वेज ही है, परंतु घर में लहसुन खाते हैं, जॉइंट में रहते हैं। हाँ, किसी को चाहिए तो फिर क्या करें? उनको भी बताना है ये सब वर्जित है। वही, इसलिए मालूम नहीं है तो उनको बताना है। जब हमको भी मालूम नहीं था, आपको भी मालूम नहीं था और बहुत सारे लोगों को दुनिया में किसी को मालूम नहीं है। जब हम ऐसे सत्संग में आएंगे, गुरु का किताब पढ़ेंगे और गुरु से सुनेंगे, तभी हमें ज्ञान मिलेगा। तब हमको पता, वही इधर बता रहे कि जब हम सुनेंगे, ये ज्ञान ये पढ़ेंगे, तब हमको ज्ञान मिलेगा। उस ज्ञान से हमारा जीवन में परिवर्तन आना चाहिए। तो जैसा आग है, तो आग क्या करता है, छोटा बच्चा भी अंगुली डाला या बड़ा बच्चा भी अंगुली डाला तो क्या करता है, क्या होता है, जल जाता है। वैसे ही जो नियम भगवान ने दिया है, नियम है, तो वो हमको पता करना चाहिए। इसी मनुष्य जन्म में ही ये हम
सब समझ सकते हैं। इधर बहुत सारा कुत्ता सुअर घूमता है, वो कीर्तन चलता ही रहता है, लेकिन उसको क्या समझ में आता है? वो सत्संग करता है क्या? नहीं। लेकिन मनुष्य जन्म में ही हम समझ सकते हैं और इसका नियम पालन कर सकते हैं। राजस्थान में तो सबसे बड़ी सेवा ही चाय है। चाय राजस्थान नहीं, पूरा भारत देश में अंग्रेजी वाले ने हमको ये दे के गया। इससे पर प्रभुपाद जी बताते थे, जब वो विदेश गया प्रचार करने के लिए, तो उससे पहले बहुत सारा गांवों में ये चाय का नहीं है हमारा भारत देश में, खासकर बंगाली में चाय कौन पीता? उस समय नहीं पीता। प्रभुपाद जी बताते हैं, हम आज भी देख सकते हैं बहुत सारा गांवों में चाय भी नहीं पीता है। ये अंग्रेजी वाला आके हमको सिखाया। बहुत सारा चीज हम शास्त्र का अनुसार पालन करते थे, हमारा जो पूर्वज लोग, लेकिन हम थोड़ा क्या हो गए, बुद्धिमान हो गए और अंग्रेजी का बात सुनने हो गए। तो మాతాజీ అంటున్నారు, రాజస్థాన్లో చాయ్ ఎవరు వచ్చినా చాయ్ ఇస్తారని అనేసి. యాక్చువల్గా మీద అక్కడ చాయ్ ఇస్తారు, ఇక్కడ వస్తే ఏమి ఇస్తారు? आपको मालूम नहीं है माताजी, तेलंगाना में आप गांव में जाइए या किसी रिश्तेदार के घर के पास जाइए, तब पता चलेगा इधर क्या देता है जो गेस्ट आता है। तो ये सब लोग हंस रहे हैं क्योंकि इनको मालूम है क्या मिलेगा रिश्तेदार को। सिर्फ चाय तो थोड़ा मान सकता है, लेकिन इधर और खतरनाक है। और तो हम लोग नहीं खाते। नहीं, मतलब अब राजस्थान का बात बोल रहे हैं, तो हम इधर का बात बोल रहे हैं जो तेलंगाना का। तो तेलंगाना का दावत अलग रहता है। अब प्रभु जी महाराष्ट्र से है, उनको भी पता चला है इधर गांव में कैसे होता है बोल के। సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం కృష్ణుని మర్చిపోవడం వలన ఈ ప్రకృతి నియమాలచే బద్ధలమవుతున్నాం. సో సత్సంగంలో క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి చెందడం ద్వారా అర్థం చేసుకుంటాడు. సో కృష్ణ భక్తి భావనను తిరిగి పొందడానికి మానవ జన్మ చక్కగా అవకాశమని, భగవానుని నిర్హేతుక కరుణ పొందడానికి దానిని పూర్తిగా వినియోగించుకోవాలని కూడా అతను తెలుసుకుంటాడు. సో భగవంతుని యొక్క నిర్హేతుక కరుణ అనేది పూర్తిగా వినియోగించుకోవాలి. 50-50 కాదు, ఓకే? లేకుంటే ఏదో 10% కాదు. ఎలా అంటున్నారు? పూర్తిగా అర్థం చేసుకోవాలంటున్నారు. సో ఇంతకుముందు అన్నాం కదా, కేవలం 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 మనుష్య జన్మలో మాత్రమే ఈ విషయాలని అర్థం చేసుకోగలము. మిగిలిన ఏ జన్మలో కూడా ఇది సాధ్యం కాదు. సో 84 లక్షలు ఇంటూ ఎన్నో వేల సంవత్సరాలు, ఆ తర్వాతకి ఇప్పుడు దీని గురించి తెలుసుకునే అదృష్టం, అవకాశం కలిగింది. సో అందుకనేసి ప్రభుపాద వారు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రచారం చేసినప్పుడు చెప్పారో, వెంటనే వాళ్ళు ఏం చేశారు? వెంటనే ఆయన యొక్క శిష్యులుగా మారిపోయారు. ఆయన యాక్సెప్ట్ చేశారు, ఈ గురువు గారు నిజమైన విషయాలని, వాస్తవమైన అసలు మానవ జన్మలో చేయాల్సిన విషయాలను చెప్తున్నారు అనేసి ప్రభుజీలందరూ ఏం చేశారు? హెడ్ షేవ్. అండ్ అందరు కూడా ఆశ్రమం జాయిన్ అయిపోయారు. మాతాజీస్ కూడా ఫస్ట్లో ఆశ్రమంలో జాయిన్ అయ్యేవాళ్ళు, బట్ ఎప్పుడైతే ఇది సంస్థ పెరిగిందో అప్పుడు ఇంకా ఎక్కువ మందిని అకామిడేషన్ చేయలేదన్నమాట.
విలువైన విషయాన్ని మనం ఏం చేయకూడదు, వదిలేయకూడదు. పట్టుకోవడం అంటే జస్ట్ పట్టుకోవడం కాదు, ఏదో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏం ప్రభుజీ ఒకటే పాయింట్ చెప్తున్నారనేసి. సో చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకున్నారో, మనకన్నా రాముడు అంటే తెలుసు, కృష్ణుడు అంటే తెలుసు, భక్తి అంటే ఏదో కొద్ది గొప్ప తెలుసు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కసారి విన్నారు అంటే ప్రభుపాద చెప్పారు ఇట్లా మనుష్య జన్మలో ఇవి భగవంతుని గురించి అర్థం చేసుకోవచ్చు, ఇలా జీవితాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళంతా ఇంకా మనకి 100% ఎక్కువ, మన తెలంగాణకి 100% ఎక్కువ. సో వాళ్ళు చేయనటువంటి తప్పిదం బ్రేక్ చేయనటువంటి ఈ 4 నియమాలు కూడా బ్రేక్ చేసేవారు. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి జ్ఞానం దొరికిందో ఏం చేశారు, వెంటనే వాటిని స్వీకరించారు. ఇంకా మళ్ళీ వేరే ఏం ఆలోచించలే. మా నాన్న ఏమనుకుంటాడు, మా అమ్మ ఏమనుకుంటుంది, లేదంటే మా బంధువులు ఏమనుకుంటారు, మా అమెరికా వాళ్ళు ఏమనుకుంటారు, ఆలోచించారా? మనం ఏం చేస్తాం, మా పక్కనింటి వాడు ఏమంటాడో, మా అమ్మ ఏమంటాడో, మా నాన్న ఏమంటాడో, 100 ఆలోచిస్తాం అన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటున్నారు, వెంటనే కరుణ పొందని దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలనేసి అంటున్నారు. तो हम बता रहे हैं कि इतना जन्म के बाद मनुष्य जन्म में ये सब के बारे में पता चला कि हम कृष्ण भगवान के बारे में और कृष्ण भक्ति करना है, तो हम कभी भी इसको छोड़ना नहीं चाहिए, इसको हमेशा अपना जीवन में लेना है. जब हमारा श्रील प्रभुपाद जी ने जो इस्कॉन संस्था को स्थापना किया है, आचार्य जी उधर पीछे फोटो है, उन्होंने जब अमेरिका जाके ये भगवान के बारे में बताया, ये 4 नियम के बारे में बताया और हरे कृष्ण महामंत्र जपा करने के लिए बताया, तो वो लोग तुरंत इसको मान के अपना जीवन में सब कुछ छोड़ के हरे कृष्ण मंत्र जप करना, 4 नियम पालन करना और शास्त्र पढ़ना, ये सब कर दिए. वो लोग कभी किसी को उनका माँ कुछ बोलेगी या फिर पिताजी कुछ बोलेगा, कोई रिश्तेदार कुछ बोलेगा या पड़ोसी कुछ बोलेगा या उनका देश वाला गांव वाला कुछ बोलेगा, सोचा नहीं है. क्या किया वो लोग, तुरंत सब करना, जो जिस तरीके से जिस तरह से प्रभुपाद जी ने बताया उस तरह से भक्ति करना शुरू किया. సో అయితే నేనేమి ఇక్కడ కూర్చొని ఓ పెద్ద ఇదేం కాదు. సో నేను కూడా కాలేజీలో చదివేటప్పుడు ఒకసారి మాకు ఎవరైతే క్లాసులు ఇచ్చేవాళ్ళో మా కాలేజీకి రావడం జరిగింది అన్నమాట. సో నేను అనుకునేవాడిని, మా అమ్మ వీళ్ళతోటి ఉంటే మళ్ళీ అందరూ మా క్లాస్మేట్స్, మా కాలేజీ వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఈడు కూడా అందులో కలిసిపోయాడేమో అనుకుంటారనేసి ఏం చేసేవాడిని అంటే కొంచెం దూరంగా నడిచేవాడిని అనమాట. అంటే ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా. సో అలాగే ఎవరైనా భగవద్గీత పట్టుకున్నారనుకోండి, వెంటనే ఏమంటారు, సన్యాసులలో చేరుతావా అని అంటారు. లేదంటే ఇది ఇప్పుడు చదవాల్సినటువంటి పుస్తకం కాదు. సో ఇదే మన భారతదేశాన్ని భ్రష్టు పట్టించింది.
ఇంకేం కాదు. ఎవరైతే భగవద్గీత భాగవతం చదవద్దు, ముసలోళ్ళైనాక చదవాలని చెప్పారో అలా చెప్పడం వల్ల మన భారతదేశం అనేది ఈ రోజు ఇలా తయారైంది అనమాట. ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఏం కాదు. ఏం చేసాం, మన కంట్లో మనమే జైలు పొడుచుకున్నాం అనమాట. నిజమేనా కదా? సో ఎవరైనా భగవద్గీత ముసలోళ్ళు అయినాక చదవండి అని చెప్పారనుకోండి, వాడేమన్నా ఆచార్యుడా, పండితుడా, వాడు చదివాడా భగవద్గీత? చదవకుండా ఎట్లా చెప్తాడు నువ్వు ముసలోళ్ళు అయినాక చదవండి అని అనేసి? సో అట్లాంటి వాళ్ళని కూసబెట్టి చదివిపియాలి. అసలు ఫస్ట్ నువ్వు చదివిన తర్వాతకి చెప్పు ఇది ముసలోళ్ళు చదవాలా ఎవరు చదవాలి అని అనేసి. సో అందుకనే అన్నమాట మనకి ఇప్పుడు ఏంటి నడిచేది, అందరికి కలియుగం కాదు మ్యారథాన్. ఈ నెల ఆ కలియుగమే కానీ బుక్ మ్యారథాన్ అన్నమాట. సో అందుకనే అందరికి భగవద్గీత ఉండాలి. సో ఎప్పుడు నేను అనేది ఇదే అన్నమాట. ఖమ్మం జిల్లాలో 4000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, ఉందా లేదా? ఒక్కొక్క ఇంట్లో 3, 4. సో ప్రతి ఇంట్లో ఏముండాలి? భగవద్గీత ఉండాలి. సో మీరందరూ ఏదో ఒక ఊరికి చెందిన వాళ్ళు కదా, కనెక్ట్ అయిన వాళ్ళు కదా. సో మీ విలేజ్ లో ఎంత మంది దగ్గర భగవద్గీత లేవలో చూడండి, లిస్ట్ రాయండి. ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రాస్తారు కదా లిస్ట్, వీళ్ళకి 3000 ఇలా ఓట్లు పంచడానికి. అలా భగవద్గీతలు ఎవరో దగ్గర లేవో మీరు తీసుకున్నారు కదా డబ్బులు, 300 ఇక్కడ ఇవ్వండి అని చెప్పండి. సో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఊర్లో భగవద్గీత ప్రవచనం అనేది జరగాలి. సో అప్పుడే మళ్ళీ భారతదేశం యొక్క పూర్వ వైభవం వస్తుందన్నమాట. तो हम बता रहे हैं माता जी, हम जब कॉलेज में पढ़ते थे तो कोई ऐसा हमारा एक गुरु था जिसके पास में हम शुरू में भगवद गीता के बारे में जानते थे और उसका प्रवचन सुनते थे. वो भी इस्कॉन का ही है. तो एक बार उन्होंने हमारा कॉलेज में आया था, लेकिन हम उनसे दूर में चलते थे, दूर से, क्योंकि सब लोग सोचेगा कि ये ऐसा एक सन्यास के साथ में घूम रहे हैं, ऐसा सोचेगा बोल के मैं थोड़ा दूर से चलता था. तो इसीलिए कि हम भी वैसे दूर रहते हैं इसके साथ में. और बहुत सारे लोग बोलते हैं कि मान लो कोई भगवद गीता पकड़ लिया, 25 साल का या 15 साल का 20 साल का लड़का या लड़की, तो क्या बोलेगा लोग? हाँ, एक तो सन्यासी बनेगा बोलेगा और दूसरा अभी पढ़ने का नहीं, जब बूढ़ा हो जाएगा तो तब पढ़ेगा. हाँ, तो यही बात बोल के हमारा सबका सत्यानाश कर दिया जीवन. हाँ हाँ, तो जो बोलता है वो पढ़ता है, नहीं पढ़ा है भगवद गीता को. और दूसरा है कितने सारे बुढ़े लोग पढ़ रहे हैं. हम सब बोल रहे हैं कि चलो ठीक है हम मानेंगे, बुढ़ा होने के बाद ही पढ़ना है. तो इस दुनिया में कितना, मतलब हमारा देश में या हमारा परिवार में कितना बुढ़ा लोग है और वो बुढ़े लोग कितने लोग भगवद गीता पढ़ रहे हैं? कोई भी नहीं है. तो जब बोलता है तो बुढ़ा होने के बाद तो पढ़ो, बुढ़ा होने के बाद क्यों नहीं पढ़ते हो?
पढ़ के निकलो, कुछ बनो। तो इसलिए जो लोग बोलता है ना, उसी को बिठा के उसी को पढ़ाना है। भगवत गीता तुम पढ़ो पहले। वो कभी भगवत गीता देखा नहीं है उसका जिंदगी में, और बोलता है कि तुम बुढ़ा होने के बाद पढ़ो। सो कभी भी वो पंडित नहीं है, वो गुरु नहीं है, वो आचार्य है, वो बदमाश है, और हमको बोल रहे कि तुम भगवत गीता बुढ़ा होने के बाद पढ़ो। हम उसका बात सुनना है? कभी भी नहीं सुनना है। ओके, हरे कृष्णा। लास्ट पैराग्राफ। मेरे को तो बहुत मजा आ रहा है। సో మళ్ళీ ఇంకోసారి శ్రద్ధగా వినండి. దుఃఖితుడైన వ్యక్తి, జిజ్ఞాసుడైన వ్యక్తి, భౌతిక అవసరాల కోరుకునే వ్యక్తి, బ్రహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జన్మ మృత్యు రోగాల నుండి విముక్తి, భగవదారాధన అనే పలు విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. అయినా కృష్ణ భక్తి భావనలో నిజంగా ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను పట్టించుకోడు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. భగవద్ ఆరాధన అనే పలు విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. అయినా కృష్ణ భక్తి భావనలో నిజంగా ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను పట్టించుకోడు. అతడు కేవలం నేరుగా కృష్ణ భక్తి భావన కార్యాలలో నెలకొని ఆ రకంగా శ్రీకృష్ణుని నిత్యదాసునిగా తన సహజ స్థితిని నిజంగా పొందుతాడు. ఆ స్థితిలో అతడు విశుద్ధ భక్తి యోగంలో భగవంతుని గురించి శ్రవణ కీర్తనలలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ రకంగా చేయడం ద్వారా తన లక్ష్యాలన్నీ నెరవేరుతాయని అతడు నమ్మకం కలిగి ఉంటాడు. ఈ దృఢమైన విశ్వాసమే దృఢవ్రతమని పిలువబడుతుంది. అదే భక్తి యోగానికి అంటే దివ్యమైన ప్రేమయుత సేవకు ఆరంభము. ఇదే సమస్త శాస్త్రాల నిర్ణయము. అటువంటి నిశ్చయ సారాంశమే భగవద్గీతలోని ఈ 7వ అధ్యాయము. ఎస్ మాతాజీ చెప్పండి. మిమ్మల్ని ఇప్పుడు చదివాం కదా, దీంట్లో ఏం చెప్పారు? ఎవరైనా చెప్తారా? రెడీ. అన్ని దుఃఖాలు ఇవన్నీ మర్చిపోయి భగవంతుడిలో నేను మనకు సంపూర్ణమైన నిజమైన భక్తి వల్ల అతనికి ఆధ్యాత్మిక వాటి మీద మొత్తం శ్రీకృష్ణుడి మీద పెట్టేసరికి మన సంపూర్ణ ఆరోగ్యం అన్ని సమకూర్చుతాయి. నేనేమన్నట్లేదా, వీళ్ళే అంటున్నారు. నేను చెప్పి ఇక్కడ చదివిన పాయింట్ ఒక్కటి కూడా చెప్పలేదు. సరే, ట్రై చేశారు, చాలా సంతోషం. హరే కృష్ణ. మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. సో ట్రై చేయడం కూడా చాలా గ్రేట్ అన్నమాట. సో కృష్ణుడు అంటాడు, ప్రయత్నం చేయడమే సక్సెస్. సో ఫలితం కాదు. సో అటెంప్ట్ చేయడమే. మనం భగవద్గీత పుస్తకం పట్టుకొని రోడ్డు మీద నిలబడడమే సక్సెస్. మనం 10 అమ్మినామా, 10 డిస్ట్రిబ్యూట్ చేసినామా, 1 చేసినామా, అసలు ఏమీ చేయకుండా తిరిగి వచ్చినామా అనేది మన చేతిలో లేదు. మన సక్సెస్ ఏంటిది? వెళ్ళి చేయడమే సక్సెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. దృఢ విశ్వాసమే దృఢవ్రతం. దృఢవ్రత అని చెప్పారు. భగవంతుని పట్ల దృఢ విశ్వాసమే దృఢవ్రతం. ఓకే. శుద్ధభక్తులు అనే ఈ 10 అంశాల గురించి ఆలోచించకుండా కేవలం భగవంతుని తెలుసుకొని నిర్వేదిక సేవ సో అంటే మీరు దృఢవ్రతుడు అని చెప్పారు కదా. సో దానికి ముందు ఏంటంటే మొన్న ఒకసారి ఐడిసి కోర్స్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇందులో ఇస్కాన్లో ఒకటి గురువుని ఆశ్రయించాలన్నా, దీక్ష తీసుకోవాలన్నా కానీ ఎవరైతే 16 నియమాలు పాటిస్తూ
16 మాలలు జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ ఉంటారో సో వాళ్ళు ఇంకా అలా ఉండడం కాదనమాట, ఎంగేజ్మెంట్ కావాలి కదా. సో అంటే గురువుని ఆశ్రయించడం, అంటే ట్రూ మీనింగ్ తీసుకోకండి, జస్ట్ ఏదో అది కమిట్మెంట్ లాగా అనమాట. సో ఆ కోర్సులో దీని గురించే ఒక ప్రస్తావన వచ్చిందనమాట. అయితే ఒక భక్తుడు అన్నారు, ప్రభు మేము మరి ఈ బోనాలు చేస్తాము, సమ్మక్క సారక్క జాతరలు లేదా మా ఊళ్ళలో జాతరలు ఉంటాయి, ఆ జాతరలో కాటికి తిరుగుతారు కదా, మరి ఎట్లా అని అనేసి. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, అన్ని ధర్మాలు ఇక్కడ నానా రకాల పద్ధతులను పట్టించుకోవచ్చు. ఉన్నతమైన భక్తి. అదే అంటే కృష్ణ భక్తి భావంలో నిజంగా ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను ఏమి పట్టించుకోవడం. సో ఇక్కడ ఈ దునియాలో ఏం జరిగినా కానీ మనకు సంబంధం లేదు. మనకు దేంతో సంబంధం? కృష్ణుడి యొక్క ఉత్సవాలు ఏవైతే జరుగుతాయో ఆ ఉత్సవాలే మనకి సంబంధం. జగన్నాథ రథయాత్ర కావచ్చు, శ్రీకృష్ణ జన్మాష్టమి కావచ్చు, రాధాష్టమి కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, గీతా జయంతి కావచ్చు, వ్యాస పూజ కావచ్చు. సో ఇవే నరసింహదేవ్ జయంతి, బలరాం జయంతి, బలరాం పూర్ణిమ, గౌర పూర్ణిమ. సో ఇవే మనకి మనం ఫాలో కావాల్సినటువంటి. దునియాలో మస్తు ఏమేమో జరుగుతూ ఉంటాయి. సో అవన్నిటిని కూడా పట్టించుకోవాలా వద్దా? గట్టిగా చెప్పండి. సో ఎవరు పట్టించుకోరు అంటున్నారు? కృష్ణ భక్తి భావంలో ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను పాటించాడు. సో ఇప్పటి నుంచి మనకు ఎవరైనా పిలిచినా లేకుంటే మనం పోయినా కానీ గుర్తు పెట్టుకోవాలి, మనం ఏంటన్నట్టు ఇంకా ఎక్కడి వరకు వెళ్ళలేదు, కృష్ణ భక్తిలోకి ఇంకా ఎదగట్లేదు అని అనేసి. ఒకవేళ కృష్ణ భక్తి భావంలో ఎదగలేదు అనుకోండి, ఏమైతుంది? మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ ఇక్కడ త్రిగుణాలకి బద్ధడం అయిపోయేసి మళ్ళీ జన్మలు ఎత్తాలన్నమాట. సో కాబట్టి ఆ పద్ధతులన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకుపోవు. ఓన్లీ కృష్ణ భక్తి భావనలో మనం చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో అవి మన శ్రీకృష్ణుని నిత్య దాసునిగా తన సహజ స్థితిని నిజంగా పొందుతాయి అన్నమాట. సో అక్కడికి ఆ ఉత్సవాలకు వెళ్ళినంత వరకు మనకి మనం నిజ స్థితిలో సహజ స్థితిలో లేనట్లే, మనం కృష్ణుని యొక్క దాసునిగా పనిచేయట్లేదు. సో ఒక సర్వెంట్, ఒక సేవకుడు ఏం చేయాలి? వాళ్ళ బాస్ పనే చేయాలి, వాళ్ళ బాస్ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళాలి. సో మనం అందరం కృష్ణుని యొక్క దాసులం అయితే, మన బాస్ కృష్ణుడు అయితే మనం ఏం చేయాలి? సేవకుల్లాగా ఆయన ఏం చెప్తే అదే చేయాలి, ఆయన ఎక్కడికి పోమంటే అక్కడికే పోవాలి. అంతేగాని ఈ దునియాలో జరిగే జాతరలకి లేకుంటే బోనాలకి అట్లాంటి వాటికి అన్నిటికి కూడా మనకి संबंध है। तो इधर बता रहे कृष्ण भगवान प्रभुपाद जी ने हमको कि जब हम धीरे धीरे भक्ति में आगे बढ़ेंगे तो हम जो कृष्ण भक्ति का या कृष्ण का संबंध जो उत्सव रहता है हम उसी उत्सव में भाग लेंगे। इस दुनिया में बहुत सारा अलग अलग प्रकार का, अलग अलग देवी का अलग अलग पूजा होता है। हर समय कुछ न कुछ त्योहार निकलता ही रहता है, खासकर भारत देश में हर 15 दिन में कुछ न कुछ रहता है। जब हम 7 साल बंगाल में था तो आप कभी भी जाके कुछ पूछिएगा
तो वही दो बोलेगा, एक है सरस्वती पूजा और दूसरा है विश्वकर्मा पूजा। ये कभी भी जाके पूछो साल में तो बोलेगा अभी पूजा है, कौन सा पूजा है? सरस्वती पूजा है, या नहीं तो बोलेगा विश्वकर्मा पूजा है। तो इसलिए हम काम नहीं करते, 10 दिन के बाद आ जाएगा, फिर 10 दिन के बाद जाएगा तो फिर 10 दिन के बाद भी यही बात बोलेगा। तो इस दुनिया में बहुत सारा बहुत अलग अलग प्रकार का उत्सव मनाता है जो, लेकिन जो कृष्ण भक्ति भावना में प्रगति कर रहा है या प्रगति करता है वो सब में भाग नहीं लेगा। నేను బెంగాల్లో ఉన్నప్పుడు అన్నమాట, అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా పని కోసం అనేసి వాళ్ళతో మాట్లాడితే సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళండి, ఏ రోజైనా వెళ్ళండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు సరస్వతి పూజ ఉంది అంటారు, లేదంటే విశ్వకర్మ పూజ ఉంది అంటారు అనేసి పని చేయరు. ఒక వారం రోజులు నాకు వాడికి బేసికల్గా ఏంటంటే పని చేయాలని అనిపించదు అనమాట. సో పని ఎందుకు పని చేయొద్దు అంటే ఏదో ఫెస్టివల్ అని చెప్తే అయిపోద్ది కదా, ఒట్టిగానే పని చేయట్లేదు అని అంటే ఇది కాదు కదా, ఏదో పండగ చెప్పేవాడు అనమాట. అలాగే మా ఫార్మ్స్ అంటే వ్యవసాయం ఉంటుంది కదా, సో మా ఫామ్ ఉందన్నమాట. సో అక్కడ ఒక 2-3 జీతకాలు ఉన్నారు అంటే పని చేయడానికి, వ్యవసాయం పనులు చేయడానికి. వాళ్ళు సంవత్సరం పాటు రోజు వచ్చి పని చేయాలన్నమాట. సో ప్రతి నెలలో వాడు ఒక 4-5 రోజులు రాడనమాట. ఎందుకు రాలేదంటే పండగ. సో అలా చూస్తే లాస్ట్ ఇయర్ 4 నెలలు అబ్సెంట్ అయ్యారనమాట. పండగ పేరు చెప్పి, లేకుంటే వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఇట్లా. కానీ మనకేంటి, మనకు వాటితోటి సంబంధం లేదు. మనకు దేంతో సంబంధం? కృష్ణ భక్తితోటి సంబంధం అన్నమాట. సో దాన్ని ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దృఢవ్రతులు అని, దృఢవ్రతం అనేది చెప్తారు. సో అదే భక్తి యోగానికి అంటే దివ్యమైన ప్రేమయుత సేవకు ఆరంభం. సో ఇది ప్రారంభం అన్నమాట, స్టార్టింగ్. సో ముందు కూడా మనం చెప్పుకున్నాం, భక్తుల సాంగత్యం పొందడం ఆరంభం. ఇక్కడ కృష్ణ భక్తి భావనలో స్థిరంగా ఉండడం అనేది, దృఢంగా ఉండడం అనేది కూడా ఆరంభం. సో మనం ఇంకా ఇప్పుడు 16 మాలలు జపం చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాం, అయిపోయింది. ఏకాదశి ఫాలో అవుతున్నాం, జన్మాష్టమి వస్తున్నాం, జగన్నాథ రథయాత్ర పాల్గొంటున్నాం. ఇక మనం అయిపోయింది. మనం ఇది ఎక్కడుండి చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చా? సో అంటే కొంత సమయం అయిపోయిన తర్వాతకి అరే అక్కడ పోయినాక ప్రభుజీ వాళ్ళు కూడా అందరూ ఇదే కదా చేసేది, 16 మాలలు జపం చేయమంటున్నారు, 4 నియమాలు పాటించమంటున్నారు, అది చేస్తున్నాం అనేసి ఏమైపోతారు, ఇంట్లోనే చేసుకోవడం. సో ఇది అంటున్నా ఇక్కడ ఏమని చెప్పి, ఇది ఆరంభం. సో స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ ఇంకా దీంట్లో ఎంతో దూరం ప్రయాణం చేయాలి. సో ఎంతో దూరం ప్రయాణం చేయాలి అంటే మనం సాంగత్యం కావాలి, సేవలు చేయాలి, వినాలి, చదవాలి శాస్త్రాలు. సో అప్పుడే మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరగలం. లేకపోతే ఏమైతుంది, ట్రెడ్మిల్ తెలుసు కదా, ట్రెడ్మిల్ ఏమైతుంది, అక్కడే ఉండే రన్నింగ్ చేస్తున్నాం. తెలుసా? చూసారా ఎప్పుడైనా? సో మన భక్తి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో పరిగెత్తుతున్నాం అనుకుంటాం, కానీ అక్కడే ఉంటాం అన్నమాట, స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉండిపోతాం.
సో ఇది ఎవరు నిర్ణయించారు? ఇది సమస్త శాస్త్రాల నిర్ణయం. సో అన్ని శాస్త్రాల యొక్క నిర్ణయం ఏంటిది? ఇప్పుడు మనం చెప్పుకున్నది అంతా అన్నమాట. సో అటువంటి నిశ్చయ సారాంశమే భగవద్గీతలోని ఈ 7వ అధ్యాయం. సో ఈ 7వ అధ్యాయం అంతా కూడా అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని తెలియజేశారు అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. तो हम बता रहे हैं माता जी, जो लोग कृष्ण भक्ति में स्थिर रहते हैं तो वो दृढ़ हैं और पूरा समस्त शास्त्र में ये स्टार्टिंग पॉइंट है, मतलब क्या बोलते हैं, आरंभ। लेकिन हम क्या सोचते, थोड़ा समय होने के बाद हम 4 साल से आ रहे हैं, 3 साल से आ रहे हैं, मंदिर को जा रहे हैं और हर संडे इधर आके कथा सुन रहे हैं और उस कथा में बोल रहे हैं कि जपा करना है, नियम पालन करना है। तो अभी क्या करेंगे, वही हम घर में बैठ के करेंगे। तो जब हमारा दिमाग में वैसा सोच आएगा तो इसका मतलब हम फिर वापस माया का जगत में जा रहे हैं, इस भौतिक जगत में और एक जन्म लेने के लिए तैयारी कर रहे हैं। तो इसलिए जब हम शुरू में है, स्टार्टिंग में है, तो अंत तक पहुंचने के लिए हमें क्या करना चाहिए? हमेशा 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 भक्तों का संग में रहना है, सेवा करना है और भागवत श्रवण करना है और पढ़ना भी है किताब। तो ये सब करेंगे तब हम भक्ति में आगे बढ़ेंगे। ये सब हर शास्त्र में, पूरा शास्त्र, जितना भी शास्त्र है उसका सार यही बोल रहे हैं। तो ये पूरा 7वें अध्याय में ये बता रहे कि कैसे एक जीव अपना कृष्ण गोलोक वृंदावन छोड़ के इस भौतिक जगत में आके 84 लाख जन्म लेके हजारों साल इधर जी के फिर उसी मनुष्य जन्म पाने के बाद धीरे धीरे भगवान के ऊपर विश्वास रख के दृढ़ निश्चय से भगवान का सेवा करना चाहिए। तो यही बता रहे हैं ये 7వ అధ్యాయం. तो ఈ 7వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే మనం భగవంతుని గురించి శ్రవణం చేయడం, తర్వాత భగవంతుని గురించి చదవడం, భగవంతునికి సేవలు చేయడం, ఆ విధంగా భక్తుల సాంగత్యాన్ని పొందడం, 4 నియమాలు పాటించడం, కంటి మాల వేసుకోవడం, కేవలం ఇక్కడికి వచ్చినప్పుడే చిలక పెట్టుకోవడం కాదు, ఏం చేయాలి, తిలక్ కబ్ लगाना है। एक्चुअली मैं लास्ट पॉइंट बोल के हम आरती के रेडी करेंगे। तो एक प्रवचन सुन रहा था, ये तो मालूम है जब भक्ति में आने के बाद बहुत भक्तों से सुना है, तो फिर भी एक प्रवचन सुन रहा था तो उसमें भी ये बात को बताया गया। तो जब स्नान करता है तो बहुत सारे लोग तो स्नान ही नहीं करता है, बताते हैं कि कोई 1 सप्ताह के बाद करेगा, कोई 10 दिन के बाद, महीने के बाद नहाएगा, ऐसा कुछ लोग हैं। और खासकर विदेश में लोग हैं क्योंकि वहाँ ठंड पड़ता है तो इसलिए डेली नहाते भी नहीं है। तो एक भक्त, एक हमारा इसका कई भक्त है विदेश में, किसी बड़ा कंपनी में काम कर रहा है। तो 8 बजे उनका ऑफिस खोलता है सुबह। तो जब 8 बजे 7:45 हिंदी में 7 बजे 45,
हाँ 8:15 बजे पूरा बाथरूम फुल, क्योंकि वहाँ आके थोड़ा मुंह ब्रश करके या कुछ लोग ऐसा फेस वॉश करके 8 बजे ऑफिस में बैठेगा काम के लिए। तो कब स्नान करता है? तो संडे का दिन घर में स्नान करता है, बाकी दिन नहीं। इतना नहीं है, स्नान करने के बाद जब तिलक नहीं लगाए इसका मतलब स्नान नहीं किया। జపంగా తిలకం పెట్టుకోలేదంటే స్నానం చేయలేదు అన్నట్లే, समझ गए? तो जब तिलक नहीं लगाया मतलब आप स्नान नहीं किया ही। तो నేను ఒక విషయాన్ని విన్నాను అన్నమాట ఈ మధ్య, అంటే ఒక ప్రవచనంలో కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు కూడా కొత్తలో చెప్పారనమాట. ముందు నాకు ఈ విషయం తెలియదు, అందరంటే కొట్టెందుకు పెట్టుకోవాలి అని అనేసి. సో దానికి శాస్త్రాలలో ఏం చెప్పారంటే స్నానం చేసిన అనంతరం తిలకధారణ చేయాలి. సో తిలకధారణ చేయలేదంటే స్నానం చేయనట్లే. तो उसी प्रवचन बता रहे कि ఒక భక్తుడు వేరే పాశ్చాత్య దేశాలలో ఉద్యోగం చేసేవాళ్ళు అన్నమాట. సో రోజు 8 గంటలకి వాళ్ళకి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో 8 గంటల కంటే 7:45 నిమిషాలకి వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగానికి వచ్చే వాళ్ళో వాళ్ళు నిద్రలేసి వెంటనే అక్కడికి వచ్చేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయేసి డెస్క్ కంప్యూటర్ ముందుకు వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే ఇతను కొంతమందిని అడిగాడట, మరి మీరు ఎప్పుడు స్నానం చేస్తారనేసి. అంటే వాళ్ళు చెప్పారు ఆదివారం రోజు స్నానం చేస్తామని అనేసి. ఆయన కాదు, వేరే వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్, ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అనమాట. సో స్నానం చేయడం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడైతే తిలకం పెట్టుకుంటారో అప్పుడే స్నానం కంప్లీట్ అయినట్టు అన్నమాట. ఇది మనం ఎందుకు చెప్తున్నాం? అదే చెప్తున్నాం కదా, 4 నియమాలు పాటించడం, జపం చేయడం, తిలకధారణ చేయడం. సో ఇక్కడికి వచ్చినప్పుడు మేము పెట్టడం కాదు, ఇంటి దగ్గర కూడా స్నానం చేయగానే తిలకధారణ చేయాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు డెమిగాడ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలిగా ప్రభు, దుర్గాదేవికి మనము మరి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం కృష్ణ భావనలో లేకపోయినప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మనం దేవతలకే చేస్తాం కదా ప్రభు. తెలిసిన తర్వాత అంటే ఈజీగా వదిలే గౌరవించాలి కదా ప్రభు. డిస్రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు డిస్రెస్పెక్ట్ అనేవి ఇక్కడ చెప్పలేదు కదా, ఇక్కడ కదా ఎవరు చెప్పాలి కూడా. అటు వెళ్ళొద్దని కూడా చెప్పలేదు, వెళ్ళొద్దని కూడా చెప్పట్లేదు కదా ప్రభు. అంటే ఇప్పుడు మనం కృష్ణ భావనలోకి వచ్చిన తర్వాత అది విడిచిపెట్టాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి వస్తాం. అవును, అక్కడి నుంచి వచ్చాము. కానీ మనం ఇప్పుడు ఈ శాస్త్రాలలో ఆచార్యుల ద్వారా మనం యాక్చువల్గా ఏం చేయాలి అనేది తెలుసుకున్నప్పుడు దీనిపైన ఫోకస్ ఉండాలి, అంటే దీనిపైన సాధన పెంచుకోవాలి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా సాధన పెంచుకుంటామో, ఇంతకుముందు ఎప్పుడైతే ఎవరినైతే ఆరాధిస్తున్నామో పూజిస్తున్నామో వాళ్ళు కూడా మనకి ఆశీర్వాదం ఇస్తారు. అంతకుముందు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారో ఇవ్వరో తెలియదు, కానీ ఎప్పుడైతే మనం కృష్ణుని ఆరాధించినాం అనుకో వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట. సో సేమ్ మన ఐడిసి కోర్సులో వచ్చింది కదా, ఆరాధన విష్ణు ఆరాధన అనేసి. సో శివుడు పార్వతికి చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడంటే దేవతల ఆరాధన కంటే విష్ణు యొక్క ఆరాధన అనేది ఉన్నతమైనది, విష్ణు ఆరాధన కంటే కూడా వైష్ణవులని ఆరాధించడం అనేది ఉన్నతమైనటువంటిది అని అనేసి.
సో ఇప్పుడు స్వయంగా మరి శివుడు చెప్పిన ఆదేశాన్ని పాటించామనుకోండి, ఆయన మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడా ఇవ్వడా? ఇస్తారు. అలా కాకుండా నేను శివ భక్తుని అని డప్పు కొట్టామంటే ఏం చేస్తారు? ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఎందుకు ఎప్పుడు వచ్చి నా ముందు డప్పు కొడుతున్నాడు, నేను శివభక్తుని అని అనేసి. సో అంటే ఇంకా చెప్పారనమాట. నెక్స్ట్ భాగవతం 4వ స్కందం 28వ అధ్యాయం 24వ శ్లోకంలో కూడా స్వయంగా శివుడే చెప్తున్నాడు, ఆయన ప్రచేతలకు చెప్తాడనమాట. ఎవరైతే భగవంతుని యొక్క నామాలని, దేవాది దేవుడైనటువంటి విష్ణు యొక్క నామాలను జపిస్తారో సో వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అనేసి. మీరు కావాలంటే క్లాస్ తర్వాత కానీ ఇంటికి వెళ్ళి కానీ ఆ శ్లోకం చూడండి. తర్వాత అదే శ్లోకం అదే అధ్యాయంలో 4వ స్కందము 28వ అధ్యాయము 72వ శ్లోకంలో చెప్తారు, ఇది నేను బ్రహ్మ నుంచి విన్నాను. ఏం చేయమని బ్రహ్మ నుంచి విన్నాడట? విష్ణువుని నామాలు జపం చేయడం అనేది ఎవరి దగ్గర నుంచి విన్నాడు? బ్రహ్మ దగ్గర నుంచి విన్నాడు. సో ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన మాటలు పాటించాలా, ఇక్కడ కూడా నా ఇష్టం ఉన్నట్లు నేను చేయాలా? సో వాళ్ళు ఏం చెప్పారో అది పాటిస్తే వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఎవరైతే భగవంతుని యొక్క నామాలు జపిస్తారో వాళ్ళకి తప్పకుండా శివుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఇంకా ఎక్కువ జపం చేయండి, ఇంకా ఎక్కువ చేయండి అనేసి. ఓకే, హరే కృష్ణ. శిల ప్రభుపాదకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా మనిషికి ఒక మాన్యువల్ అని కూడా అనుకుంటున్నాను. దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి. దీని దగ్గర నుంచి కూడా మనిషికి ఒక మాన్యువల్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇది శ్రీల ప్రభుపాద వారు ఒక భాష్యంలో రాస్తారన్నమాట. ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రము. ఇది అంటే ఫస్ట్ తెలుసుకుందాం, ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అన్నమాట. సో ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అంటే ఇది సైన్స్. సో ఎలాగైతే గణిత శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, జీవశాస్త్రం ఉంది, వృక్ష శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, సో ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయో అలా ఇది కూడా ఏ శాస్త్రం అని చెప్తున్నారు? ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అన్నమాట. అంటే మనకు మాన్యువల్ మనం ఎలా బతకాలో కూడా భగవద్గీత తెలుసుకుందా ఉంటుంది అని ఇప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు. అట్లనే భగవంతుడు మనకు పుట్టినప్పటి నుంచే ఎట్లా బతకాలో భగవద్గీత మాన్యువల్ లాగా ఉపయోగం. సో ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. గణిత శాస్త్రం పిల్లలకి 1వ తరగతి నుంచే మ్యాథ్స్ ఉంటుంది కదా. 2వ తరగతికి ఇప్పుడైతే వాడికి కంప్యూటర్స్ కూడా. కానీ ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం మాత్రం లేదు. సో మన శ్లోకం ఏంటంటే టీచర్స్ అంటారు, తల్లిదండ్రులు చెప్పాలంటారు, తల్లిదండ్రులు అంటారు, టీచర్స్ చెప్పాలంటారు. వాళ్ళిద్దరు వదిలేసేయండి, స్టూడెంట్ చదవాలి. సో ప్రతి స్టూడెంట్ కూడా ఎలాగైతే గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి విప్లవం రావాలి. మాకు ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం చదవాలి. వాళ్ళు అన్నారు అనుకోండి, పెడతారా పెట్టరా? ఇప్పుడు అందరూ ఎందుకు వేరే సబ్జెక్ట్స్ పెడుతున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు ఇదవుతారు అనేసి. సో ఎప్పుడైతే పిల్లలు అడిగారు అనుకోండి, మాకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం కూడా కావాలి అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కూడా తప్పకుండా పెట్టాల్సిందే. సో
సో కాబట్టి ఇది పిల్లల దగ్గర నుంచి కూడా రావాలి. ఓకే, సో ఇది విజ్ఞాన శాస్త్రం. సో ఇది ఎలాగైతే ఇప్పుడు మనం లెక్కలు నేర్చుకోకపోతే ఏమవుతుంది? డబ్బులు లెక్క పెట్టలేము. సో అలాగే ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం కూడా మనకి చిన్నప్పటి నుంచి అవసరము. అది తెలుసుకోలేకపోతే బ్రతకడం కష్టం అన్నమాట. ఎలాగైతే డబ్బులు లెక్కలు రాకపోతే డబ్బులు లెక్క పెట్టడం, ఎప్పుడు వేరే వాళ్ళని అడగాలి డబ్బులు లెక్క పెట్టారని. అలా తప్పు లెక్క పెట్టారనుకోండి మన డబ్బులన్నీ పోతాయి. సో అలాగే ఏంటి, సో ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అనేది కూడా ఎట్లా వాడాలో తెలుసుకోలేకపోతే అట్లనే మనకు ఆధ్యాత్మికంగా తెలుసుకోలేకపోతే మనకి తెలుసుకోలేకపోతే ఇది కూడా మన ఇదే ఇంతసేపు చెప్పింది ఇదే అనమాట. ఈ భౌతిక ఈ మానవ జన్మ నుంచి మనం అదృష్టం కోల్పోతాం, మళ్ళీ తిరిగి 84 లక్షల రకాల జన్మలు ఎక్కాల్సి ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. సో మన క్రమం గ్రూప్లో అందరికీ మెసేజెస్ పెట్టారు. 4 టీమ్స్. అసలు మెయిన్ ప్లేయర్ మిస్ అయ్యండి. మనకి ఇది బంద్ చేసేయండి. ఇంకా इसको बंद कर सकते हैं।